హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను రీజనింగ్ నుంచి కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న ఆల్రెడీ నేను యాప్టిట్యూడ్లో నుంచి ఒక 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మొన్న ఒక 70 సైకోమెట్రిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు మనం రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ చూద్దాం. సో కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్, కోడింగ్ డీకోడింగ్లో నుంచి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేవి రావాలన్నమాట. సో అంటే ప్రతి ఆల్ఫాబెట్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్స్ అనేవి మనం బై హార్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ మనం ఏ నుంచి ఎం వరకు ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి అండ్ ఎన్ నుంచి జెడ్ వరకు రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. సో ఈ ఆపోజిట్ లెటర్స్ కూడా మనం బై హార్ట్ చేయాలి అండ్ ఈ ప్రతి ఆల్ఫాబెట్ యొక్క కోడ్ కూడా మనకు గుర్తుండాలి. ప్రతి ఆన్సర్ మనం అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేయాలంటే ఇది పక్కా రావాల్సిందే అందరికీ. సో ఈ ఆపోజిట్ లెటర్స్ అనేవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఏజెడ్ ఉంది కదా, దీన్ని ఏ టు జెడ్ అని గుర్తుపెట్టుకోండి. సో బీవైని బై లాగా గుర్తుపెట్టుకోవాలి. సిఎక్స్ అంటే సిక్స్ లాగా, ఇంకా డిడబ్ల్యూని డిఈడబ్ల్యూ డ్యూ లాగా, ఈవీని ఈవిల్ లాగా, ఇంకా ఎఫ్యూని ఫర్ యూ లాగా, జీటీని జీటీ ఎక్స్ప్రెస్, ఇది ఒక ట్రైన్ అనమాట. సో జీటీ ఎక్స్ప్రెస్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లాగా గుర్తుపెట్టుకోండి. హెచ్ఎస్ని హై స్కూల్ అని, అండ్ ఐఆర్ని ఇండియన్ రైల్వే అని, జేక్యూని జాక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కేపీని కపిల్ శర్మ షో ఉంటుంది కదా, అట్లా కపిల్ లాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎల్ఓని లవ్ అని, ఎంఎన్ని మెన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో బై హార్ట్ ఇట్లా ఏ టు జెడ్ ఈ విధంగా అంటే ఇష్టం వచ్చినట్టు గుర్తుపెట్టుకుంటే మనకి ఎలాగో గుర్తుండదు, కాబట్టి ఇలా కొన్ని కోడ్స్ లాగా చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం బై హార్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా చాలా గుర్తుంటుంది కూడా. సో ఈ విధంగా అయితే నేను గుర్తుపెట్టుకున్నాను. మీరు కూడా ఇవి కాకుండా ఇంకా మీకు ఇంకా ఈజీ వేలో గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మాత్రం పక్కా రావాల్సిందే. ఆపోజిట్ లెటర్స్, ఇంకా ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ యొక్క కోడ్స్ కంపల్సరీ మాత్రం ఈ కోడింగ్ డీకోడింగ్లో బై హార్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఉమెన్ ఈజ్ కోడెడ్ యాజ్ OWMNE అండ్ థింక్ ఈజ్ కోడెడ్ యాజ్ HTIKN అండ్ దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ NOTES నోట్స్ అనమాట. సో ఏ లాజిక్ని యూజ్ చేసి ఈ ఉమెన్ని ఈ విధంగా కోడ్ చేశారో మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ చూస్తే ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి మనం సో ఇక్కడ ఉమెన్ అని రాసుకొని దాని కిందే OWMNE ఇలా రాసుకుంటే మీకు కొంచెం ఈజీగా అర్థమైపోతుంది. సో ఎంకి ఎం అనే ఉంది, ఓ ఇటు వచ్చింది, డబ్ల్యూ ఇటు అండ్ ఎన్ ఇటు ఇలా క్రాస్ చేసి రాశారనమాట. సో ఈ విధంగా ఈ లాజిక్ని యూజ్ చేశారు. సో ఇక్కడ థింక్ సేమ్ అలాగే థింక్కి HTIKN, హెచ్ టు టీ టు ఐ సేమ్ ప్లేస్లో ఉంది, ఎన్ ఇటు ఉంది, కే ఇటు ఉంది. అదేవిధంగా మనం నోట్స్ని మనం డీకోడ్ చేస్తే సో టీ అనేది సేమ్ ప్లేస్లో ఉండాలి, ఓ ఇటు రావాలి, ఎన్ ఇటు రావాలి, ఎస్ ఇటు, ఈ ఇట్ అనమాట. సో ఆన్సర్ ఏంటి దీనికి? ONTSE. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ONTSE. నేను ఇప్పుడు సాల్వ్ చేసిన దాని ప్రకారమే యూనిట్స్కి ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేయండి, సేమ్ దాని ప్రకారమే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ BCDE ఈజ్ కోడెడ్ యాజ్ YXWV and CALM is coded as XZON, then what is the code for HALK? ఇందాకట్లాగానే మనం BCDE రాసి దాని కింద
YXWV రాయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ ఇచ్చారు. ఇక్కడ BY బై 6 అని, DU అని, ఈవిల్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CALM కామ్. కామ్కి C అంటే 6, A అంటే Z, L అంటే లవ్, M అంటే N. ఓకే, ఇది కూడా కరెక్టే. సో HALK ఈ విధంగా. దీనికి ఏమొస్తుంది? K అంటే కపిల్ శర్మ, L అంటే లవ్, A అంటే A to Z, H అంటే హై స్కూల్, HS. సో SZOP అనేది ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయాలి. కొన్నిసార్లు ఇది దీన్ని అంటే B కింద Y ఇట్లా ఇవ్వకుండా ఇలా ఆపోజిట్గా కూడా ఇస్తారు. ఇట్లా దీన్నే ఆపోజిట్గా Y, X అని, W అని, V అని, ఇలా ఆపోజిట్ వేలో అంటే Cకి ఇక్కడ X, Dకి W, Eకి ఈవిల్, ఈ విధంగా ఆపోజిట్గా ఉన్నాయో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది మోడల్. సో దీన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, if BAND band is coded as 21 and rock is coded as 47, then what is the code for kite? KITE, kite. సో ఇక్కడ బ్యాండ్ అనేది 21, బ్యాండ్కి 21 ఏ విధంగా వచ్చింది, రాక్కి 47 ఏ విధంగా వచ్చిందో మనం చూద్దాం. సో బ్యాండ్ అంటే దీనికి కోడ్స్ రాసుకుందాం. B అంటే 2, A అంటే 1, N అంటే 14, D అంటే 4. సో వీటిని ఒకసారి కౌంట్ చేస్తే 14 + 4 18, 19, 20, 21 వచ్చింది. ఓకే, కరెక్ట్, 21. సో రాక్కి ROCK, రాక్, QR, R అంటే ఎంత ఉంది, 18, O అంటే 15, C అంటే 3, JK అంటే 11, అంటే 18, 8, 5, 13, 16, 17, 7, 2, 3, 4, 47. ఓకే, 47. సో వాటి యొక్క కోడ్స్ని కౌంట్ చేయాలంతే. కైట్ అంటే T వచ్చేసి 20, E అంటే 5, I అంటే 9, K అంటే J 11. ఓకే, 11. సో 20, 20, 45 అనమాట. 45. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఇక్కడ. సో కైట్కి కోడ్స్ ఏంటో రాసుకొని వాటిని ప్లస్ చేయాలి, కౌంట్ చేసి. ఆ కౌంట్ చేశాక వచ్చిన ఆన్సరే దీనికి కైట్కి ఆన్సర్ అన్నమాట. సో 45 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, బ్యాండ్కి కోడ్స్ రాసుకున్నారు. ఆ కోడ్స్ని ఏం చేశారు, కౌంట్ చేసి సమ్ చేసి ఇక్కడ 21 వచ్చింది కౌంట్ చేశాక. రాక్కి కోడ్స్ రాసుకొని వాటిని కౌంట్ చేస్తే 47 వచ్చింది. అదేవిధంగా కైట్కి కూడా కోడ్స్ రాసుకొని కౌంట్ చేస్తే 45 అనేది ఆన్సర్ వచ్చిందన్నమాట. ఇదే విధంగా మీకు ఒకటి ఇస్తాను నేను. వెపన్, WEAPON, వెపన్కి కోడ్ ఏంటో మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, if band is coded as 21144 and code is coded as 31545, then what is the code for write? సో బ్యాండ్కి ఏ విధంగా ఆ కోడ్ ఏ లాజిక్ యూజ్ చేసి రాసారో ఇప్పుడు చూద్దాం. బ్యాండ్ అంటే కోడ్స్ ఏంటి మనకు, B అంటే 2, A అంటే 1, N అంటే 14, D అంటే 4. సో యాజ్టీస్గా ఇదే ఉంది అక్కడ. సో 21144. సో కోడ్కి కూడా అదే ఉంటుంది. అయితే చూద్దాం. C అంటే 3, O అంటే 15, D అంటే 4, E అంటే 5, 31545. సో ఇదే ఉంది. ఓకే, రైట్కి మనం రాద్దాం. WRITE, రైట్కి. Wకి వచ్చేసి 23, QRS 19 కాబట్టి 18, Iకి వచ్చేసి 9, T అంటే 20, E అంటే 5. సో 2318925 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా అక్కడ వాటి యొక్క కోడ్స్నే డీకోడ్ చేసేసారనమాట. సో రైట్కి కోడ్ వచ్చేసి 2318925 అనమాట. సో ఇక్కడ మీకు నేను ఒకటి ఇస్తాను, ఎగ్జామ్కి కోడ్ ఏంటో మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పోలీస్ ఈజ్ కోడెడ్ యాజ్ RQNKEG అండ్ కైట్ ఈజ్ కోడెడ్ యాజ్ MKVG, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టీచర్? ఫస్ట్ మనం పోలీస్ దానికి ఏం కోడ్ ఇచ్చారో రాసుకుందాం. పోలీస్కి RQNKEG. సో Pకి R, Oకి Q. సో ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఇక్కడ. సో P తర్వాత QR.
సో +2. ఓ తర్వాత PQ, ఇక్కడ కూడా +2. L తర్వాత MN +2. సో HI, JK +2, CDE +2, FG +2. సో అన్నిటికీ +2 చేసుకుంటే వెళ్ళారనమాట. అన్నిటికీ +2 చేస్తే ఈ కోడ్ అనేది వచ్చింది. కైట్కి కూడా సేమా లేదా చూద్దాం. MKVG, LM కరెక్ట్, NOHI, JK కరెక్ట్, UV కరెక్ట్, EFG కరెక్ట్. సో అదేవిధంగా మనం టీచర్కి రాద్దాం. DSHER +2 చేయాలి. EST, UV ఇవి వస్తుంది. ఇక్కడ కూడా +2. G వస్తుంది, C వస్తుంది, E, J, G, ఇక్కడ +2 చేస్తే ST. సో VG, CE, JG, T is the answer. ఈ విధంగా అంటే ఈ మోడల్లో ఏదైనా రావచ్చు. +2 చేసి మళ్ళీ నెక్స్ట్ లెటర్కి +1 అయినా చేయొచ్చు, లేకపోతే ఒకటి +2 -2 అయినా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా లేకపోతే స్క్వేర్స్ అయినా క్యూబ్స్ అయినా ఏ విధంగా అయినా వాళ్ళు ఇవ్వచ్చు అన్నమాట. అట్లా డిఫరెంట్ మోడల్స్లో ఇంకా డిఫరెంట్ లాజికల్గా మనం ఆలోచిస్తే కానీ ఇవన్నీ చేయలేము మనం. సో ఇవన్నీ చేయాలంటే అందుకే చెప్పాను, కంపల్సరీ ఆపోజిట్ లెటర్స్ ఏంటి, ఇంకా వాటి యొక్క కోడ్స్ ఏంటి అనేది మనకు కంపల్సరీ మనం బై హార్ట్ చేయాల్సిందే. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బ్రిక్ ఈజ్ కోడెడ్ యాజ్ BCIKR అండ్ హోటల్ ఈజ్ కోడెడ్ యాజ్ EHLOT, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్పోర్ట్? సో బ్రిక్, BRICK, బ్రిక్ ఈజ్ కోడెడ్ యాజ్ BCIKR. ఇక్కడున్న లెటర్సే ఇక్కడ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఆల్ఫబెటికల్ ఆర్డర్ని అంటే ABCDs ఆల్ఫబెటికల్ ఆర్డర్స్ని అసెండింగ్ ఆర్డర్లో వచ్చేటట్టు రాశారనమాట. ఫస్ట్ టైం వస్తుంది ఆల్ఫబెటికల్ ఆర్డర్లో, ఫస్ట్ B వస్తుంది, తర్వాత C వస్తుంది, ఆ తర్వాత I, ఆ తర్వాత 4th one K, ఆ తర్వాత R అనమాట. సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో ఆల్ఫబెటికల్ ఆర్డర్ని రాశారు. ఇక్కడ సేమ్ హోటల్కి ఫస్ట్ ఇది E, ఆ తర్వాత H అన్నమాట, H తర్వాత L తర్వాత O తర్వాత T అనమాట. అదేవిధంగా మనం స్పోర్ట్ని రాద్దాం, SPORT. ఓకే, ఫస్ట్ ఏమొస్తుంది, మనం ఫస్ట్ కోడ్స్ రాసుకుందాం. ఇలా డైరెక్ట్గా కాకపోయినా కోడ్స్ రాసుకుంటే మనం ఈజీగా రాసుకోవచ్చు అనమాట. Sకి 19, P 16, O 15, Rకి ఎంత R18, T 20. సో ఫస్ట్ ఏది వస్తుంది O, నెక్స్ట్ P తర్వాత R, తర్వాత S, తర్వాత T. ఈ విధంగా కోడ్స్ రాసుకుంటే ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్ అయినా కావచ్చు, ఇంకా డిసెండింగ్ ఆర్డర్లో అయినా ఇవ్వచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్ చేయండి. క్రికెట్కి కోడ్ ఏంటో మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ స్లైడ్స్ ఈస్ కోడెడ్ యాజ్ TKJCFR అండ్ రైడ్ ఈస్ కోడెడ్ యాజ్ SHED, షెడ్, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పేస్ట్స్? స్లైడ్స్ని ఎలా కోడ్ చేశారో చూద్దాం. SLIDES స్లైడ్స్ని TKJCFR. సో ఇక్కడ +1, S తర్వాత T, ఇక్కడ Lకి ముందు లెటర్ ఏంటి K, -1, I తర్వాత J +1, Dకి ముందు C -1, ఇక్కడ E తర్వాత F కాబట్టి +1, Sకి ముందు లెటర్ R కాబట్టి -1. సో ఈ విధంగా +1 -1 +1 -1 చేశారనమాట. రైడ్కి కూడా అలాగే చేశారో చూద్దాం. RIDE రైడ్, R తర్వాత +1 R, S తర్వాత -1 చేస్తే H, తర్వాత +1 D, తర్వాత ఈకి ముందు CD -1. అదేవిధంగా మనం పేస్ట్ని చూద్దాం. PASTES, ఇక్కడ +1 రావాలి, Q వస్తుంది,
ఇక్కడ -1 కాబట్టి Z, +1 ST, ఇక్కడ -1 S వస్తుంది, ఇక్కడ +1 EF, ఇక్కడ -1 R వస్తుంది. సో QZTSFR పేస్ట్స్కి ఆన్సర్ వచ్చేసి QZTSFR అనమాట. సో ఈ విధంగా ఇందాక చెప్పినట్టే ఇదొక మోడల్. అందులో ఇలా +1 -1 +1 -1 ఇదొక మోడల్. ఇంకా +2 -2 అయిన ఇవ్వచ్చు, +3 -3 అయిన ఇవ్వచ్చు, లేకపోతే +1 +2 +3 ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఏదైతే ఇచ్చారో దాని కింద ఈ విధంగా రాసుకొని ఇంకా సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెంబరింగ్ వేసుకోవాలి. ఒకవేళ S తర్వాత T ఉంది, ఇలా కొంచెం +1 -1 ఉంది కాబట్టి ఈజీగా చేయొచ్చు. కొంచెం +2 -2 +3 -3 వేస్తే కనుక మనం అప్పుడు నెంబరింగ్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా చేయాలి వీటిని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ స్టవ్ ఈజ్ కోడెడ్ యాజ్ FNBLK దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వోట్స్. దీన్ని నో లాజిక్ కోడ్స్ అని అంటాం. లాజిక్స్ ఉండవు, నో లాజిక్ కోడ్స్. సో STOVE స్టవ్ అనేది ఏ విధంగా కోడ్ చేశారు? FNBLK. సో ఇలా డైరెక్ట్గా ఎస్కి కోడ్ వచ్చేసి F, టీకి కోడ్ వచ్చేసి N, ఓకి B, వికి L, ఈకి K అనమాట. సేమ్ వేలో వర్డ్స్కి కోడ్ మనం ఇందులో నుంచే తీసుకోవాలి. V అంటే L, O అంటే B, T అంటే N, E అంటే K, S అంటే F. సో LBNKF ఇస్ ద ఆన్సర్ ఫర్ వర్డ్స్. ఇదే విధంగా మీరు TOE టాయ్కి కోడ్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 5 ఈజ్ కోడెడ్ యాజ్ EJUF అండ్ 4 ఈజ్ కోడెడ్ యాజ్ DPVQ దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 9? FIVE 5ని ఎలా కోడ్ చేశారు? EJUF. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +1, ఇక్కడ -1, ఇక్కడ EF +1 ఉంది. సో ఇక్కడ IU అనేది ఓవెల్స్కి +1 చేశారు. కాన్సోనెంట్స్కి వచ్చేసి -1 చేశారనమాట. ఓవెల్స్కి +1, కాన్సోనెంట్స్కి -1. అదేవిధంగా 4 FOUR ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU ఇవి ఓవెల్స్. రిమైనింగ్ 21 లెటర్స్ వచ్చేసి కాన్సోనెంట్స్ అన్నమాట. సో FOURకి ఇది కాన్సోనెంట్ కాబట్టి కాన్సోనెంట్కి -1. ఓకే, ఇది ఓవెల్ కాబట్టి +1. P, ఇక్కడ V, ఇక్కడ Q, ఇది +1, ఇక్కడ +1, ఇక్కడ -1 చేశారు. మనం 9కి చేద్దాం. ఇక్కడ ఇది ఓవెల్, I అనేది ఓవెల్, E అనేది ఓవెల్ కాబట్టి ఓవెల్కి +1 చేద్దాం. J వస్తుంది నెక్స్ట్ లెటర్. ఈకి EF, Nకి -1, ఇక్కడ కూడా N ఉంది. సో -1 -1 కాబట్టి MJMF ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా ఓవెల్స్కి +1, కాన్సోనెంట్స్కి -1, లేకపోతే ఓవెల్స్కే -1, కాన్సోనెంట్స్కి +1, లేకపోతే +1 +2 -2 ఈ విధంగా కూడా అడగొచ్చు అనమాట. సో నేను ఒక హోంవర్క్ ఇస్తాను. 8 EIGHT 8కి కోడ్ ఏంటో మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ యాపిల్ ఈజ్ కోడెడ్ యాజ్ ELPPA అండ్ బోట్ ఈజ్ కోడెడ్ యాజ్ TAOB దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ర్యాబిట్? APPLE. యాపిల్ ఈజ్ కోడెడ్ యాజ్ ELPPA. ఏం లేదు, దీన్ని లెఫ్ట్ నుంచి రైట్ ఉన్నదాన్ని రైట్ నుంచి లెఫ్ట్కి రాశారనమాట, అంతే. సో ఇక్కడ BOATని ఇటు సైడ్ వస్తే T, నెక్స్ట్ A, తర్వాత O, తర్వాత B. అదేవిధంగా మనం ర్యాబిట్ని రాయాలి. RABBIT. ఇక్కడ ఫస్ట్ TI,
తర్వాత ఈ బి, తర్వాత ఇక్కడ బి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ వచ్చేసి ఆర్. సో TIBBAR అనేది ఆన్సర్ అనమాట. ఈ విధంగా కూడా అడుగుతారు. ఈ విధంగా రివర్స్ ఆర్డర్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఒక నెక్స్ట్ వన్, ఇఫ్ క్యాప్ ఈస్ కోడెడ్ యాజ్ 400 అండ్ క్యాన్ ఈస్ కోడెడ్ యాజ్ 324, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కార్? ఓకే, క్యాప్ CAP, క్యాప్. సికి కోడ్ ఎంత? 3, ఏకి 1, పీకి కోడ్ వచ్చేసి 16. సో వీటిని మనం సమ్ చేద్దాం, ప్లస్ చేద్దాం. 16 + 1 17, 18, 19, 20. సో 20, కానీ ఇక్కడ 400 ఉంది. సో 20 స్క్వేర్, 20 స్క్వేర్ అంటే 400 అనమాట. సో క్యాన్, CAN, క్యాన్కి వచ్చేసి C అంటే 3, 1, N అంటే 14, 14 + 3 17, 18, 18 స్క్వేర్ వచ్చేసి 324 అనమాట. సో ఉంది. ఓకే, CAR, కార్కి ఏంటి అని అడిగారు. సో C అంటే 3, A అంటే 1, R అంటే QR, S అంటే 19, సో 18, 18 + 1 19, 20, 22, 22 స్క్వేర్ 484 అనమాట. 22 స్క్వేర్ అంటే 484. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఇక్కడ. సో ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా 20 స్క్వేర్ అనే కాకుండా 20 క్యూబ్ అని ఇవ్వచ్చు, క్యూబ్ అని కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఏ విధంగా అయినా అడగొచ్చు. మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను. సో COULD, కుడ్కి ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ మ్యాంగో ఇస్ కోడెడ్ యాజ్ 51279 అండ్ యాపిల్ ఈస్ కోడెడ్ యాజ్ 18864 అండ్ దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పాన్? మ్యాంగో, MANGO, mango is coded as 51279 and apple is coded as 18864. దీన్ని కూడా నో లాజిక్ కోడ్స్ అని అంటాం అనమాట. ఇందాక చేసాం కదా నో లాజిక్ కోడ్, ఇది కూడా సేమ్ అటువంటి టైపే. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పాన్? ఇక్కడ ఎంకి కోడ్ వచ్చేసి 5, ఏకి కోడ్ 1, ఎన్కి 2, జీకి 7, ఓకి 9. సేమ్ అదే విధంగా ఇక్కడ పీకి ఒకటే కోడ్ ఉంది చూడండి, 88. అంటే ఈ ఎంకి 5 అనేది ఒక కోడ్ అనమాట. అదేవిధంగా ప్యాన్కి కోడ్ ఏంటి అని అడిగారు. పీకి కోడ్ ఏంటి? 8, ఏకి కోడ్ వచ్చేసి 1, ఎన్కి కోడ్ వచ్చేసి 2. సో 812 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. దీన్ని ఏమంటాం? నో లాజిక్ కోడ్ అనమాట. ఇది నో లాజిక్ కోడ్, లాజిక్ ఉండదు, జస్ట్ డైరెక్ట్గా చేయడమే. Next question, if Rose is coded as 96105 and Lily is coded as 3937, then what is the code for tulip? So Rose అనేది రోజ్కి కోడ్స్ రాసుకుందాం. R వచ్చేసి 18, Oకి 15, S 19, E అంటే 5. సో 5కి 5 అనే ఉంది. ఇక్కడ 8 + 1 9, 5 + 1 6, 9 + 1 10 అనమాట. సో 96105. సో ఈ ఆల్ఫాబెట్ యొక్క కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లస్ చేయాలన్నమాట. సో 1 + 8 9, 1 + 5 6, 1 + 9 10 అండ్ 5కి 5 అనమాట. 96105. సో లిల్లీకి కూడా సేమ్, LILY, లిల్లీ. L అంటే కోడ్ ఎంత? 12, I అంటే 9, L 12, Y అంటే 25. సో దీనికి 3 9, 2 + 1 3, 2 + 5 7, దీనికి ఇది. సో నెక్స్ట్ తులిప్కి కోడ్ ఏంటో చూద్దాం. టీకి 20, U అంటే 21, L అంటే 12, I అంటే 9, P అంటే 16. 2 + 0 2, 2 + 1 3, 1 + 2 3, 9, 1 + 6 7. సో 23397, 23397 is the answer for tulip అనమాట. సో మీరు జాస్మిన్కి కోడ్ ఏంటో నాకు కామెంట్ చేయండి. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ జాస్మిన్? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ డాగ్ ఈస్ కోడెడ్ యాజ్ 420 and cat is coded as 60, then what is the code for rat? DOG, dog. డాగ్కి కోడ్, డీకి కోడ్ ఏంటి 4, ఓకి కోడ్ వచ్చేసి 15, G 7. సో వీటిని ప్లస్ చేద్దాం ఒకసారి. 4, 1 + 5 6,
467 లేదు కాబట్టి ఇలా కాదు. సో ఇంకా వేరే విధంగా చూద్దాం, వీటిని ఇంటూ చేద్దాం. 4 ఇంటూ 15 ఇంటూ 7 చేద్దాం. 15 4 60 ఇంటూ 7. సో 7 6 42, 420 వచ్చిందా ఆన్సర్. ఓకే, సో C80 క్యాట్ని కూడా అలాగే చేద్దాం. T20 A1 C3. సో 3 2 6 3 ఇంటూ 1 1 ఇంటూ 20 60. ఓకే ఉంది. అదేవిధంగా ర్యాట్ T అంటే 20, ఏకి కోడ్ వచ్చేసి 1, ఆర్కి కోడ్ వచ్చేసి 18. కరెక్ట్నా? 18. సో 18 1 18, 18 ఇంటూ 20 అనమాట. సో 0 2 8 16, 2 1 ప్లస్ 3 360. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో ఈ విధంగా కూడా అడుగుతారు. అర్థమైంది కదా. డిఓజికి కోడ్స్ ఏంటో ఫస్ట్ మనం రాసుకోవాలి. వాటిని ప్రతి ఒక్క దాన్ని ఇంటూ చేసుకుంటే వెళ్ళాలి. మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేను ఒకటి హోంవర్క్ ఇస్తాను మీకు. CODE ఈ కోడ్కి ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఓషన్ ఈస్ కోడెడ్ యాజ్ 20 అండ్ రివర్ ఈస్ కోడెడ్ యాజ్ 36, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ లేక్? సో ఓషన్ OCEAN, ఓషన్కి కోడ్స్ ఏంటి? O అంటే 15, C అంటే 3, E అంటే 5, Aకి 1, Nకి 14. ఇలా కోడ్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ 20 అనే ఉంది. ఇంతకుముందు మనం ఏం చేసాం అంటే 2 డిజిట్స్ ఉన్నప్పుడు 15 + 3, ఇంకా 3 + 5, 5 + 1, మళ్ళీ తర్వాత +14, ఆ విధంగా 2 డిజిట్స్ ఉన్నా కూడా 2 డిజిట్స్ని డైరెక్ట్గా తీసుకున్నాం. ఇక్కడ అలా కాకుండా ఎవ్రీ సింగిల్ డిజిట్ని కూడా ప్లస్ చేయాలన్నమాట. 1 + 5 + 3 + 5 + 1 + 1 + 4. సో ఎవ్రీ సింగిల్ డిజిట్ని ప్లస్ చేయాలి, యాడ్ చేయాలి. 1 + 5 6, 6 + 3 9, 9 + 5 14, 15 16 20. సో 20. ఓకే వచ్చింది. రివర్కి నెక్స్ట్ R అంటే 18, I 9, VU 21 22, 5 18. ఓకే, 8 + 1. సో వీటినన్నిటి ప్లస్ చేయాలన్నమాట. 1 + 8 + 9 + 2 + 2 + 5 + 1 + 8. సో ఎన్ని 8s ఉన్నాయి? 2 8s ఉన్నాయి కాబట్టి 16. 9 + 1 10, 10 12 14, 14 15, 15 + 5 20. సో 36. ఓకే 36 ఉంది. ఇప్పుడు లేక్కి చూద్దాం. LAKE లేక్. L అంటే 12, 1, K 10, K 11, E 5. 1 + 2 3, 3 + 1 4, 5 6, 6 + 5 11 ఈజ్ ద ఆన్సర్. సో లేక్ ఆన్సర్ ఏంటి? 11 అనమాట. ఈ విధంగా ఈ మోడల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో రీజన్కి కోడ్ ఏంటో మీరు నాకు కామెంట్ చేయండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ రీజన్? Next question, if umbrella is coded as 5 and apple is coded as 3, then what is the code for lemon? So umbrella UMBRELLA, umbrella. ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓవెల్స్ అంటే AEIOU. రిమైనింగ్ ఆల్ 21 లెటర్స్ అన్నీ కూడా ఇవి 5 ఉంటాయి. రిమైనింగ్ మొత్తం కాన్సోనెంట్స్ అన్నమాట. కాన్సోనెంట్స్. ఓకే, సో ఇక్కడ ఇది ఓవెల్ 1 AE 3. ఇక్కడ 3 ఓవెల్స్ ఉన్నాయి. రిమైనింగ్ 1 2 3 4 5 కాన్సోనెంట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ కాన్సోనెంట్స్ని తీసుకున్నారు. సో 5 ఇస్ ద ఆన్సర్ దానికి. యాపిల్ చూద్దాం. APPLE. ఏ అనేది ఓవెల్, ఈ అనేది ఓవెల్. సో ఓవెల్స్ వచ్చేసి 2, కాన్సోనెంట్స్ వచ్చేసి 3 అన్నమాట. సో 3 ఉంది. నెక్స్ట్ లెమన్, LEMON. లెమన్లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? O అనేది ఓవెల్స్ అన్నమాట. ఓవెల్స్ ఈజ్ ఈక్వల్ 2 అండ్ కాన్సోనెంట్స్ వచ్చేసి 3. సో 3 అనేది ఆన్సర్. ఈ విధంగా ఇక్కడ కాన్సోనెంట్స్ అడిగారు. ఒకవేళ ఓవెల్ అడిగితే 2 ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ do is coded as 35, the is coded as 48, then what is the code for this THIS? సో డూకి కోడ్ ఏంటి? ఫస్ట్
డూ అంటే 4, ఓకి కోడ్ వచ్చేసి 15 అనమాట. సో ఇక్కడ 35 ఉంది, దీన్ని ప్లస్ చేసినా మనకు 19 వస్తుంది. సో వీటికి ఆపోజిట్ లెటర్ కోడ్ రాసుకుందాం. ఆపోజిట్ లెటర్ ఏంటి? డీకి ఆపోజిట్ డబ్ల్యూ. సో ఓకి ఆపోజిట్ ఓ లవ్ ఎల్ కాబట్టి ఎల్. ఓకే, సో డబ్ల్యూకి కోడ్ ఎంత? 23, ఎల్కి కోడ్ 12. సో 23 ప్లస్ 12 వచ్చేసి 35. ఓకే ఉంది. సో నెక్స్ట్ ద టీహెచ్ ద 20, హెచ్కి. సో ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్ కోడ్స్ రాసుకుంటే సరిపోతుంది. టీ గ్రాండ్ ట్రంక్స్ జీ, హై స్కూల్ హెచ్ఎస్, ఈవిల్ కాబట్టి వి. సో వికి కోడ్ వచ్చేసి 22, ఎస్ 19, జీ 7. సో 19 ప్లస్ 7 26 ప్లస్ 22 48. ఓకే, మనం దిస్కి చూద్దాం. టీహెచ్ గ్రాండ్ ట్రక్ జీ, హెచ్కి హై స్కూల్ ఎస్, ఐకి ఇండియన్ రైల్వే ఆర్, ఎస్కి హై స్కూల్ హెచ్ ఆపోజిట్ లెటర్. సో జీకి కోడ్ వచ్చేసి 7, ఎస్ 19, ఆర్ 18, హెచ్ 8. ఓకే 8. సో వీటిని ప్లస్ చేయాలి. 26, 8 8 16, 26 ప్లస్ 26 52. 52 ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ. సో ఈ విధంగా ఒక వర్డ్ ఇచ్చి దానికి ఆపోజిట్ లెటర్స్ రాసుకొని వాటి యొక్క కోడ్స్ని ప్లస్ చేశారనమాట. ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు CODE కోడ్కి ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ E is equal to 5 and read is equal to 7, then what is the code for deer? read, READ, readకి కోర్స్ వచ్చేసి R18, E అంటే 5, A అంటే 1, D అంటే 4. సో వీటిని 7 ఎలా వచ్చిందో చూద్దాం. 18 ప్లస్ 5 23, 24 28. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి బై 4 డివిజన్ చేయాలి. 4 7s 8. సో 7 ఆ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ అదే విధంగా డియర్కి ఎలా వస్తుందో చూద్దాం. ఏం వస్తుందో సేమ్. డి అంటే 4, ఈ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే సేమ్ లెటర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా 28 అనేది కౌంట్ చేస్తే 28 వస్తుంది. అండ్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? 4 లెటర్స్ కాబట్టి బై 4 7s 28. 7 ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఈ విధంగా కూడా అడుగుతారు అనమాట. ఇందాక చెప్పినట్టే సేమ్ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగొచ్చు అనమాట. చూడండి ఇక్కడ రీడ్కి READ, రీడ్ అంటే కోడ్ 14 ఇచ్చారు. ఇక్కడ ఆర్ అంటే 18, ఈ అంటే 5, ఏ అంటే 1, 4. వీటిని కౌంట్ చేస్తే మనకు 28 వచ్చింది కదా. సో ఇక్కడ 14 ఎలా వచ్చిందంటే ఇక్కడ 2 లెటర్స్ ఏమో కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఇవి రెండేమో ఓవెల్స్, ఇవి రెండు కాన్సోనెంట్స్ అన్నమాట. సో ఓవెల్లో నుంచి అయినా అడగొచ్చు, కాన్సోనెంట్స్లో నుంచి అయినా అడగొచ్చు అన్నమాట. సో 2 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి బై 2 చేస్తే 14 వస్తుంది. సో ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ 3 ఓవెల్స్ ఉంటే బై 3 ఆ విధంగా అడగొచ్చు అనమాట. ఇక్కడ సేమ్ డియర్కి కూడా అంతే. డి అంటే 4 5 1 18. సో కౌంట్ చేస్తే 28 వస్తుంది. ఇక్కడ 2 ఓవెల్స్ 2 కాన్సోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓవెల్ ఐదర్ ఓవెల్నైనా కాన్సోనెంట్నైనా తీసుకున్నా మనకు 2 వస్తుంది. సో ఇక్కడ కూడా 14 ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ మ్యాటర్ ఈస్ కోడెడ్ యాజ్ TAMRET దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బియాండ్? సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మ్యాటర్? MATTER ని ఎలా కోడ్ చేశారు? TAMRET. ఏం లేదు, జస్ట్ 3 లెటర్స్ని ఆపోజిట్గా కోడ్ చేశారు అంతే. ఇటు T, M ఇటు R ఇటు E, ఈ విధంగా కోడ్ చేశారనమాట. సో బియాండ్కి వచ్చేసి ఫస్ట్ Y, తర్వాత E, B ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ DNO. సో ఈ విధంగా కోడ్ చేశారు. ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను టోటల్ 20 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం క్వశ్చన్ ఈ 20 క్వశ్చన్స్లోనే మీకు మ్యాక్సిమం మోడల్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇందులో నుంచే కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎండ్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.